ఆమె అత్త అయినటువంటి నయోమి, నా కుమారి, నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతిని విచారింపవలసిన దాన్ని కదా అంటుంది. హల్లెలూయా. రూతు గురించి నయోమి మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను నీకు విశ్రాంతిని విచారింపవలసినటువంటి దాన్ని కదా. అంటే ఋతువుకి ఏం లేదు, విశ్రాంతి లేదు. ఏం లేదు, ఋతువుకి విశ్రాంతి లేదు. ఎందుకు ఋతువుకి విశ్రాంతి లేదు అంటే, ఋతు దేవుని బిడ్డ కాదు, ఋతు అన్యజనురాలు. ఋతు అన్యజనురాలు, ఋతు మోయాబీయురాలు. దేవుని బిడ్డ కాని వాళ్ళు ఎవరికి కూడా విశ్రాంతి ఉండదు. అందుకొరకే మనము కొన్ని వారాలుగా మాట్లాడుతున్నటువంటి మాటలో దేవుని యొక్క నిబంధన అంటే భార్య భర్తల మధ్య ఉన్నటువంటి ఆ ప్రమాణాలు, పెళ్లి ప్రమాణాలు ఏదైతే ఉంటుందో, యెహోవా భర్త ఉంటే ఇశ్రాయేలు అనే తన ప్రజలు భార్యగా ఉంటే వారిద్దరి మధ్యన చేసినటువంటి ప్రమాణాలే ఈ పరిశుద్ధ గ్రంథం అనేటువంటి బైబిల్. పెళ్లి చేసుకున్నటువంటి పెళ్లి దగ్గర ప్రమాణాలు, పెళ్లి దగ్గర మనం చేసుకున్నటువంటి ఒడంబడికలు మరణము వరకు అలాగే ఉండాలి. హల్లెలూయా. ఈ వివాహాలన్నీ మరణం వరకు అలాగే ఉండాలి. కానీ దేవునితో చేసుకున్నటువంటి నిబంధన మరణం అయిన తర్వాత కూడా అలాగే ఉంటుంది. స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈ యొక్క నిబంధన గురించి మనం చాలా విషయాలు మాట్లాడడం, చాలా విషయాలు మనం నేర్చుకుంటూ వచ్చాం. దీంట్లో అన్య జనుల్ని కూడా దేవుడు ఈ నిబంధన ద్వారా తన సొంత జనులుగా దేవుడు చేసుకుంటూ వచ్చాడు. అంటే అంతవరకు వివాహం కానంత వరకు వాళ్ళది వేరే ఊరు, వాళ్ళది వేరే ఇంటి పేరు, వాళ్ళకి మనకి సంబంధాలు ఉండవు. అసలు ఎలాంటి వాళ్ళ ఫంక్షన్లకు మనం వెళ్ళం, మన ఫంక్షన్లకు వాళ్ళు పిలుచుకోము. ఇలాంటివి ఏవి లేనటువంటి ఒక అన్య సంబంధమైనటువంటి విషయం దగ్గర నుంచి ఒకరి కార్యక్రమాలకు ఒకరు పిలుచుకోవడం, ఒకరి కుటుంబాలను ఒకరు పిలుచుకోవడం, ఒకరి బాధలను ఒకరు పంచుకోవడం, ఒకరి సంతోషాన్ని ఒకరు పంచుకునేంత వరకు కూడా రావడానికి గల కారణం ఏంటంటే కేవలం ఒక్క బంధం ఏర్పడడం. ఒక్క పెళ్ళి అయితే ఆ యొక్క ఆడపిల్ల సంబంధించినటువంటి వాళ్ళందరూ, మగ పిల్ల వాళ్ళందరూ కూడా ఏమైపోతారు, ఒకసారి కలిసిపోతారు, బంధువులు అయిపోతారు. దేన్ని బట్టి? ఒక్క వివాహం ద్వారా. అలాగే దేవుడు, మనము, పరలోకంలో ఉన్న దేవదూతలు, కెరూబులు, శరాపులు, భూమి మీద ఉన్నటువంటి మనము అంతా కలిపి మొత్తం ఒక ఏకమైపోయాం. మనం ఒక కుటుంబం అయిపోయాం. మనం అసలు భూలోకంలో ఈ కుటుంబం వేరు, పరలోకంలో ఆ కుటుంబం వేరు. పరలోకంలో ఆ పరిశుద్ధులు వేరు, భూమి మీద ఈ పాపులు వేరు. పరలోకంలో ఉన్న వాళ్ళ స్వభావాలు వేరు, భూమి మీద ఉన్నటువంటి మన స్వభావాలు అన్నీ వేరే. అసలే మొత్తం డిఫరెంట్. కానీ ఒక్క పెళ్లి ద్వారా దేవుడికి స్తోత్రం. పరలోకం భూమి ఏకం చేసేసాడు అంతే అనేసి. ఎంత గొప్ప ఘనత. మనకి ఏమున్నదని, ఎస్తేరుకి ఏముందని? ఏమీ లేదు, ఏమీ లేదు. కనీసం పెళ్లికి చీర కొనుక్కుంటా కూడా డబ్బులు లేవు. కానీ దేవుడు ఏం చేశాడు? రాజ్యంలో రాజుతో పాటు సమాన హక్కు, రాజుకోటలో రాజుతో పాటు సమాన హక్కు. దేవుడికి స్తోత్రం. అసలు మామూలుగా కాదు, అన్నిట్లో హక్కు ఇచ్చేసినట్లుగా దేవుడు ఒక్క వివాహము ద్వారా, ఒక్క పెళ్లి ద్వారా ఇశ్రాయేలు ప్రజలకే ఆయన మొత్తం పూర్తి రైట్స్, హక్కులన్నీ ఇచ్చేసాడు. ఇక్కడ పెళ్ళండి మరి అది చిన్న విషయం కాదు కదా. రేపు వదిలి కోర్టులో కేసు వేయచ్చు. ఈ ఇంటి మీద నాకు కూడా ఏముంది? నువ్వు సంపాదించావా అంటే నేను సంపాదించలేదు, నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు ఏంటది? రేపు పిల్లలు మన మీద కేసు వేయచ్చు. దేన్ని బట్టి? నేను సంపాదించు, నువ్వే సంపాదించావు, కానీ నన్ను కన్నది నువ్వే. నాలో ఉన్న రక్తం నీదే. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఆయన శరీరం తిన్నాం, ఆయన రక్తం తాగాం. ఇప్పుడు మనకి ఏమున్నది? హక్కు ఉంది. దేని మీద? పరలోకం మీద. మామూలుగా ఉండదు. రైట్లు అవసరమైతే పరలోకంలో కోర్టులో కూడా మనం వేసి ఏంటది కేసు. నాకు హక్కు ఉంది, పరలోకపు హక్కు మాకు ఉన్నది. దేవునికి స్తోత్రం. చూసుకో, బ్లడ్ చూసుకో, ఎవరి అనుకున్నా యేసు ప్రభుదే, పరలోకంలో దేవుడిదే బ్లడ్. హల్లెలూయా. అలా ఉండాలన్నమాట దేవుడితో సంబంధం. భయపడకూడదు దేనికి, దేనికి చడకూడదు, దేనికి భయపడకూడదు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా?
ఏమి భయపడకూడదు. మన తాడేపులు కూడా మంచి ఎలాంటి బాగా మంచి వాడబడ్డం అసలు దేవుడు 50-60 మంది అలాగా అసలు ఏడవడం లేదు. వాక్యమైన తర్వాత దేవుడు ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా పట్టించుకుంటాడు అనే విషయం మాట్లాడారు. ప్రతి ఒక్కరిని పర్సనల్ కేర్ తీసుకుంటాడు. ఆయన పర్సనల్గా పట్టించుకుంటూ ఉంటాడు. ఒక పెళ్ళి అవుతుందనుకో, పెళ్ళిలో అందరినీ వ్యక్తిగతంగా పట్టించుకోవడం అవుతుందా? అంత అడవిలో ఎవరు అడవిడ అలదే, ఎవరు గొడవ అలదే, ఎవరు పని అలదే. ఇలా ఒకసారి మనకి ఎదురైనా సరే మనం ఏదో అడవిడి మీద వెళ్తూ ఉంటాం, పని మీద వెళ్తాం. వాళ్ళు ఏమనుకుంటారు, ఎదురుగా వచ్చినా సరే మనం పట్టించుకోలేదు, పలకరించలేదు అని చెప్పేసి రేపు వదిలి పెద్ద గొడవ అవుతుంది. మన టెన్షన్ మనదే. మీకు అర్థమవుతున్నదా? మనుషులు కనుక ఒకవేళ ఇక్కడ నిలబడి వాకింగ్ చెప్తున్నా, నేను మీలాంటి ఒక మనిషినే కనుక, మీరు నాకులాంటి ఒక మనుషులే కనుక, కొన్నిసార్లు పాస్టర్ గారు నేను ఇలా అవుతున్నా సరే మీరు ఏంటి కనీసం ప్రజలు కూడా చెప్పలేదు వెళ్ళిపోయారంటే, ఏమో ఏ అప్లోడ్, ఏ బాధో, ఏ సమస్య, ఏ హాస్పిటల్, ఏ బాధతో వెళ్తున్నారో ఎవరికి తెలుసు? తెలియదు కదా. నాకు హృదయంలో మనసులో ఉన్నాయి, నాకు అర్థం కాదు కదా. మనం పట్టించుకోలేకపోవచ్చు. ఇంట్లో 3 పిల్లలు ఉంటే 3ని మనం ఒకరిని కేర్ తీసుకోవచ్చు, ఒకరిని కేర్ తీసుకోలేకపోవచ్చు. కానీ యేసయ్య మాత్రం ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా కేర్ తీసుకుంటాడు. హల్లెలూయా. విఘ్నేశ్వరుడు సరస్సు దగ్గర విస్తారమైన జనం యేసు ప్రభు మీద వచ్చేసి వాక్యం వినడానికి ఆయన మీద పడిపోతున్నారు. రొట్టెల కోసం వచ్చిన వాళ్ళు కాదు, లేదంటే స్వస్థతల కోసం వచ్చిన వాళ్ళు కాదు, వాక్యం వినడానికి వచ్చారు వాళ్ళు. వాక్యం వినడానికి ఆయన మీద పడిపోతుంటే యేసు ప్రభు అన్ని వేల మంది జనం వైపు అసలు చూడలేదు, ఆయన పట్టించుకోవట్లేదు. మనమైతే నా మీటింగ్లో 1000 మంది వచ్చారనుకో, నేను ఏం చేస్తాను, ఆ 1000 మంది తెల్ల దిగేసి సెల్ఫీ ఫోటో తీసి సెల్ఫీ ఫోటో స్టేటస్ పెట్టేస్తాను నేను మామూలుగా. ఎందుకు? అయ్యో పాస్టర్ గారు మీటింగ్ 1000 మంది వచ్చేసారు, 2000 మంది వచ్చేసారు, అయిపో 1,00,000 మంది వచ్చేసారు, ఇదే కదా మనకు అనిపిస్తుంది. యేసు ప్రభు క్రౌడ్ అంతా ఉంటే, ఆయన చుట్టూ ఉంటే ఈ సెల్ఫీ దేని మీద లేదు. ఆయన అంత ఎక్కడున్నా తెలుసా? అక్కడ ఆ సరస్సు ఒడ్డున, ఆ సముద్రం దగ్గర ఒడ్డున 2 దోణులు అప్పుడే వచ్చాయి, ఒడ్డుకొచ్చాయి. ఆ ఒడ్డుకొచ్చి నిరాశతో వరలు కడుక్కుంటున్నారు. ఎలా కడుక్కుంటున్నారు? ఒక్క చేపడలేదు, రాత్రి అంతా ఒక్క చేపడలేదు, చాలా నిరాశతో కడుక్కుంటున్నారు. యేసు ప్రభు ఈ జనం వైపు చూడకుండా ఆ నిరాశతో ఉన్న వాళ్ళ యొక్క ముఖాల వైపు చూస్తున్నారు. అది యేసయ్య పట్టించుకోవడం అంటే. సీమోను పిలిచి, ఏ ముఖం అలా ఉంది, ఏం పడలేదా, ఏం మాట్లాడలేదు, అర్థమైంది. ప్రభు అంతా చూశాడు, అంతా అర్థమైంది. ఒక్కసారి లోపలికి తీసుకెళ్ళి నిరాశ ఎగిరిపోయేటట్టుగా, దోన్లు మునిగిపోయేటట్లుగా ఆశీర్వాదం కుమ్మరించేసాడు. అంతే దేవునికి ఇష్టం. మామూలుగా ఉంటుంది. యేసయ్యతో ఒక్కసారి ఆయనతో నడవడం, ఆయనతో జీవించడం, ఆయనతో జర్నీ చేయడం మనం ప్రారంభించాం. చాలా ఆనందంగా ఉంటుంది. చాలా సమయం మంచి అభిషేకం, వ్యక్తిగతంగా అందరికి వ్యక్తిగతమైనటువంటి కూటం. సాయంత్రం ఏమో మామూలుగా సభలు మామూలు, మధ్యాహ్నం ఏమో పర్సనల్గా వ్యక్తిగతంగా ప్రార్థన చేయడానికి పెట్టారు. అబ్బా మహాకృప పొందారు. దగ్గర 50 మంది వరకు. ప్రతి ఒక్కరు ఏడవడం లేదు, అసలు కన్నీరు దారులు ఎలా ప్రవహిస్తూనే ఉన్నది. ఒక్కొక్కరి గంటలో నుంచి 1 గంటకు అయిపోద్దాం అనుకున్నది 2:30 అలా అయిపోద్ది టైం. ప్రార్థనలు అలాగా అద్భుతంగా మంచి అభిషేకం. ఈ లోపల ఆ ముందు రాత్రే మంచిగా అయిపోయి నేను ఆ హోటల్లో ఉన్న గదికి తీసుకెళ్తాను అనమాట. అంత ముందు రాత్రి, ఈ అనాయింటింగ్ కానీ ముందు రాత్రి అయ్యేసరికి 12:30 అలాగైంది. హోటల్లోకి వెళ్తే నాతో పాటు ఒక రకమైనటువంటి ఈవిల్ స్పిరిట్, ఒక అపవిత్రాత్మ నాతో పాటు గదిలోకి వచ్చేస్తుంది. నాతో పాటు గదిలోకి వచ్చేస్తుంది, లోపలికి వచ్చేస్తుంటే నాతో పాటు అన్న వాళ్ళు నన్ను డ్రాప్ చేయడానికి వచ్చారు. నాకు అర్థమైంది, సింగిల్గా ఉంటాను కనుక ఒక్కడ ఉంటాను కదా, ఇది వస్తున్నదని చెప్పేసి బాగా బలంగా వాడబడ్డాం కదా, కూడా వస్తున్నది అనమాట. అది అనేసరికి నేను నాలో బయట నుంచే ఆ లోపలికి రాలేదు. అన్న వాళ్ళు, అన్న సరే అయితే వెళ్తామన్నా అన్నారు. సరే మీరు వెళ్ళండి, అయితే కొంచెంసేపు ఉంటారేమో అని, సరే మీరు వెళ్ళండి అని వాళ్ళు వెళ్ళగానే వెంటనే ఫ్రాక్షన్ సెకండ్లో తలుపు వేసి నేను ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. అలాగే దగ్గర 3:30 అయింది. ఈ లోపల చెల్లి ఫోన్ చేసింది. తెల్లవారుజాము 3 గంటలకి సైలెంట్లో పెట్టాను, కానీ మొబైల్ ఒక పక్కన బైబిల్ చదివితే సెల్ ఫోన్ అలా ఉంటే లైటింగ్ వెలిగింది. ఏంటంటే చెల్లి మీద ఏదో ఈవిల్ స్పిరిట్ పడి తెల్లవారుజాము 3:30కి చాలా భయంకరంగా ఇబ్బంది పెట్టి, చాలా భయంకరంగా ఉండదన్న ఇదని చెప్పేసినట్టు ప్రేర్ చేశాం. దేవుడు కృపను బట్టి దేవుడు తన హస్తాలు చాపాడైనా దేవుడు గొప్ప విడుదల ఇచ్చాడు. దాన్ని బట్టి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా తర్వాత రోజు ఏంటి, ఇక మన మీద అటాక్ ప్రార్థన చేస్తుంటే ఇంకా అదేంటంటే ఎవరొకరి మీద అటాక్ వెళ్తూ ఉంటాయి.
అయిపోయింది కదా. తెల్లవారుజాము మంచి అమెంటింగ్తో జరుగుతున్నది మొత్తం అంతా. అది అవుతుంటే ఇంటికంటే ఫోన్ వస్తుంది. ఏంటి విషయం ఏంటి ఎందుకు అని అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. మా వైఫ్ అప్పటి వరకు ఆ వంటగదిలో మొత్తం వంట చేసుకుని ఏవేవో పనులు చేసుకుని చివరికి మేము 10x10 ఒక గదిలో కిందే పడుకుంటాం. మంచం మీద పడుకుంటాం. కింద ఒకటి ఏదైనా వేసి చాప కింద ఏదైనా వేసి కింద పడుకుంటాం. మొత్తం 5 కింద పడుకుంటాం. 1 గంటన్నర ఆ సమయానికి ఇంకా జరుగుతుంది, కూడుకు జరుగుతుంది 1 గంట. ఇలా గత్తీసే గదిలోకి వెళ్ళేసరికి ఇంత పెద్ద పాము లోపల ఉన్నది గదిలో. ఈ మాత్రం లాగుండి ఎంత పెద్ద పడుకున్నది. ఎప్పుడు వచ్చిందో తెలియదు, రాత్రి వచ్చిందో తెలియదు, ఎందుకంటే తలుపులు వేసే ఉన్నాయి. ఎలా వచ్చిందో తెలియదు, మొత్తం లోపలికి వచ్చింది. ఇంకా మా వైఫ్ ఇంకా పరిగెట్టుకుని బయటికి వెళ్ళిపోతే ఈ లోపల వాళ్ళ బ్రదర్కి వాళ్ళందరికీ ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చారు. వచ్చేసరికి లోపల సోఫా పక్కనే కింద వేసి ఉన్న పక్కన సోఫా ఉంటుంది. ఆ సోఫా పక్కన మొత్తం మీద వెళ్తే దాన్ని పట్టుకొని మొత్తం మీద చేసి ఆ భయం అది పోవట్లేదు. ఆ గుండెదాడ ఫోన్లో మాట్లాడినప్పుడు భయం అక్కడ కాదు సరదాగా కాదు. బుద్ధంకే చాలామంది భయపడిపోతూ ఉంటారు. దాని విషయం అంటే ఏమో రాత్రి వాళ్ళు పడుకున్నప్పుడు అక్కడే ఉందేమో అది తెలియదు. ఎప్పుడు రాత్రి వచ్చిందో అంతకుముందు వచ్చిందో ఇప్పుడు వచ్చిందో. దేవుడు పర్సనల్గా మన పట్ల కేర్ తీసుకుంటాడు. హల్లెలూయా. ఏం చేస్తాడు ఆయన? అంతకుముందు సార్ 2 సార్లు భయంకరమైన కాసుమంలో వచ్చేసి లోపలికి నేనే చంపాను. అసలు మామూలు పాము కనిపిస్తే వెంటబడి మరి కొడతాను. మామూలుగా మ్యాక్సిమం 99% అది మిస్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు. అది చాలా పెద్ద పాము కూడా ఊరు మొత్తం అడ్డిపోయారు ఆ తాసుపాము కాలం. ఏవో మీరు మన పెద్ద పర్సనాలిటీ కాదు కదా, ఏవో మీరు ఎలా పుట్టారని బాబు ఈ పాము అని చెప్పేసాను నేను. ఎందుకంటే అది కనీసం పడక ఈ మాత్రం ఇప్పింది అది. దాన్ని వెనక్కి వెళ్ళిపోతుంది. ఇంట్లో పరిగెట్టి వెనక్కి వెళ్ళిపోతుంటే దాన్ని వెనకాల ఇలా కొట్టబోయేసరికి అది ఇలా ఈ మాత్రం హైట్ ఇలా లేచి నా మీద 2-3 సార్లు వేసింది. అలాగా 3 సార్లు ఈ మాత్రం హైట్ లేసింది మీదకి వచ్చింది. అలా కొట్టడం ఆపాను, ఎందుకంటే కొట్టకూడదు తాసుకోండి. అలాగా కొడితే కర్రతో పాటు మీదకి వస్తుంది, అది కొట్టేస్తుంది. ఎప్పుడైనా సరే బాగుంది అలా కొట్టదు. దాన్ని అర్థమైంది. అది వెళ్ళనిచ్చాను మరలా లేస్తున్నాను. 3 సార్లు అయింది. 4వ సారి ఏం చేశానంటే అది ఇలా లేచి ఇలా పెట్టి మళ్ళీ పెడతారు కదా ముందుకే, అలా పెట్టే టైంలో కొడితే అలా దెబ్బ మళ్ళీ స్తోత్రం అదనమాట. దెబ్బ చాలా చేత కొడతాం కొట్టేటప్పుడు, పైకి అలా ఉంటాం కానీ. ఎంత విచిత్రం అంటే పాము నాకు అనిపించింది. అగ్ని ఆరు పురుషార్థానం కదా చదువుకున్నాం కదా మనం. పాము పెట్రోల్ వేసి కాలితే కాలేదు, గంట సేపు కాల్చాం అసలు కాలేదు. అది రబ్బర్లాగా అలాగే కొన్ని రోజుల తర్వాత మట్టిలో అలా మట్టి చీకడం ప్రారంభించిన తప్ప కాల్స్తే కాలేదు. షాక్ అయిపోయింది నేను అసలు. కనుక ఎన్నో విశ్వసర్పాలు, ఎన్నో పరిస్థితుల్లో ఎన్నోసార్లు తేళ్ళు వచ్చేసి ఇంట్లోకి ఎన్నోసార్లు మండగప్పలు అవి ఉంటాయి కదా, పక్కన తోటలు వచ్చేస్తూ ఉంటాయి. దేవుడు మనల్ని పర్సనల్గా కేర్ తీసుకొని కాపాడుతూ ఉంటాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇక్కడ నయోమి అంటుంది, నేను నీ కొరకు విశ్రాంతిని ఏం చేయాలంటే నీకు మేలు కలుగునట్లు. ఏం కలగాలంట? నీకు మేలు కలుగునట్లు నేను నీకు ఏం విచారించాలనుకుంటున్నాను? విశ్రాంతిని. నీకు విశ్రాంతి కావాలి. ఎందుకంటే నువ్వు నిబంధనలో లేవు, నీకు దేవుని సన్నిధి లేదు, నీకు దేవుడు లేడు, నీకు ఎలాంటివి లేదు. నేను నీ కొరకు విశ్రాంతిని ఆలోచించాలని చెప్పి ఏం చెప్పింది? ఇదిగో నీవు ఆ బోయాజు ఈ రాత్రి కళ్ళములోనే ఉంటాడు. నువ్వు అతని దగ్గరికి వెళ్ళి అతని కాళ్ళ దగ్గర ఏం చేస్తావనంటే అలా పరుండు, ఆ కొమ్ముని కప్పమను అలా పరుండు. అంటే ఏం చేయబోతున్నది? ఈ రూతుని ఈ బోయాజుతో వివాహ బంధాన్ని, ఒక అన్యజనురాలైనటువంటి రూతుని ఒక యూదుడైనటువంటి బోయాజుతో ఇప్పుడు ఏం చేయాలనుకుంటుంది? వివాహం చేయాలనుకుంటుంది. ఈ వివాహ బంధము ద్వారా ఈ అన్యజనురాలైనటువంటి ఈ రూతు ఇప్పుడు ఏమైపోతుంది? యూదురాలుగా మార్చబడిపోతాడు. హల్లెలూయా. ఇప్పుడు పాపినైనటువంటి నేను యేసు ప్రభుతో వివాహం అయిన తర్వాత నేను పరిశుద్ధుడిని అయిపోతాను. అంతే మరి, ఇందులో మనదేం పాత్ర లేదు. మన ఇంటి పేరు మారిపోద్దా లేదా పెళ్ళి అయితే ఆడవాళ్ళది. అలాగే పాపి అనే పేరు కదా పరిశుద్ధుడు అని మన పేరు వచ్చింది. దోషి అనే దగ్గర
నిర్దోషి అని వచ్చేస్తుంది, నీతిమంతుడు అని వచ్చేస్తుంది. ఇంటి పేరు మారినట్టు మారిపోతుంది మనకి. స్తోత్రం. ఇందులో మన పాత్ర ఏముండదు, ఇందులో మన క్రియలు మన ఏముండవు. కేవలం ఆయన మనతో ఉన్నటువంటి సంబంధం వివాహం ద్వారా పూర్తిగా మన అన్నీ మారిపోతాయి. ఎంతనే నేను నీకు మేలు కలిగినట్లు నేనేం చేయబోతున్నాను? విశ్రాంతి. అందుకొరకే దేవుడు చెప్పింది ఇశ్రాయేలు ప్రజలకి చాలా మందికి అర్థం కాలేదు. దేవుడు విశ్రాంతి దినం ఎలా ఇచ్చాడు? ఎలా ఇచ్చాడు? ఒక ఆజ్ఞగా ఇచ్చినట్టు ఇచ్చాడు. నువ్వు విశ్రాంతి దినమును పాటించకపోతే ఏమన్నాడు ఆయన? ఏమన్నాడు? విశ్రాంతి దినమును ఎవరైనా కర్రలు వంటకి కర్రలు ఏరుకున్నట్టుగా కానీ ఏదైనా కనిపిస్తే రాళ్ళతో కొట్టి చంపాలి. అదేం కఠినత్వం? అదేం కఠినత్వం అని మనకు కనిపిస్తుంది. అక్కడ అర్థం ఏంటంటే, నా భార్య మరొక చోట మరొకరితో కనిపిస్తే నేనేం చేస్తాను? రోషము కలిగినటువంటి భర్త రౌద్రం కలిగినప్పుడు అంట ఎవరు కంట్రోల్ చేయలేరంట. న్యాయ వ్యవస్థలో ఏది కంట్రోల్ చేయలేదు. అది మరణం వరకు పోతుంది, చావు వరకు పోతుంది. విశ్రాంతి దినమున నీ ప్రభువు, విశ్రాంతి దినమున నీ భర్త, విశ్రాంతి దినమున నీ యజమానుడు నీ కొరకు ఉంటే నువ్వు ఎక్కడో కనిపిస్తే అది ఏంటన్నాడు? దేవుడు దాన్ని చాలా సులువుగా తీసుకోలేదు మనకి. అది వాళ్ళకి అర్థమయ్యే రీతిలో అది ఒక ఆజ్ఞ కింద, అవసరమైన దాన్ని మీరుతో ఒక మరణం కింద దేవుడు అంతగా దాన్ని చెప్పాడు. ఎందుకంటే నీకు విశ్రాంతిని ఆయన ఆలోచించాడు. ఆయన హల్లెలూయా. విశ్రాంతి దినమున కేవలం ఏదో ఒక దినము కాదు, అది ఒక నిబంధన, అది ఒక ఒడంబడిక, అది పరిశుద్ధ దినము అన్నాడు. అంటే అది నిన్ను పరిశుద్ధపరిచేటువంటి దినము. నీకు ఏ రోజు, ఇప్పుడు ఏ రోజు పెళ్ళి అయిందో ఆ పెళ్లి రోజు నీకు గుర్తులేదనంటే భర్త ఏం చేస్తాడు? పెళ్లి రోజు గుర్తులేదంటే ఎలా ఉంటుంది? నేను పరిశుద్ధపరిచే దినం అది. నీ కొరకు ఆయన మరణించినటువంటి దినం అది. ఆ దినం నీకు గుర్తు లేకపోతే, మ్యారేజ్ డే గుర్తు లేకపోతేనే బాధ వచ్చేస్తుంది మనకి. బర్త్డే గుర్తు లేకపోతే బాధ వచ్చేస్తుంది మనకి. మీ ఇంట్లో వాళ్ళందరూ బర్త్డే గుర్తుంటే నా బర్త్డే గుర్తుందని చెప్పేసి మనం సూటి పూటలు అన్ని మాటలనేస్తాం మనం. మరి విశ్రాంతి దినము అనేటువంటి దాన్ని ఏమన్నాడైనా? ఇది నిబంధన చేసుకున్న దినం, ఇది మన వివాహ దినము, నీ కొరకు నేను ప్రాణం పెట్టిన దినము, నేను నీ కొరకు చనిపోయిన దినము, నీ శాపం నుంచి విడిపించిన దినము, నీకు ఆశీర్వాదకరంగా మార్చిన దినము, నీకు విశ్రాంతినిచ్చినటువంటి దినం ఇది. ఇంత ప్రభు యొక్క దినానికి ప్రాముఖ్యత ఉన్నది. ఇది మనకు అర్థమవుతే ప్రభు యొక్క సన్నిధిని, ప్రభు మందిరాన్ని, ఈ విశ్రాంతి దినమును మనం అసలు ఏం చేయలేము. మనం అసలు విడిచిపెట్టలేదు. పెళ్లి రోజు బయటకు వెళ్ళకుండా, భార్య భర్త బయటకు వెళ్ళకుండా ఎలా ఉంటారు నాకు అర్థం కావాలి. సరే ఆ రోజు ఏదైనా వండుకుంటారు, కానీ స్వీట్ అయినా వండుకుంటారు కదా, ఏదో వండుకుంటారు కదా. కానీ పెళ్లి రోజు అండి 10 సంవత్సరాలు ఇంకా 10 సంవత్సరాలు ఇంకా ఏంటంటే 10 సంవత్సరాలు అయినా సరే పెళ్ళి. ఆ రోజు ఏం జరిగిందో, ఆ రోజు ఏం మాట్లాడుకున్నామో, ఆ రోజు ఎలా ఉన్నామో, ఆ మొదటి రోజే గుర్తొస్తూ ఉంటుంది. హల్లెలూయా. నువ్వు ఎన్ని విశ్రాంతి దినాలు వచ్చినప్పటికీ కూడా నిన్ను దేవుడు పరిశుద్ధపరిచి నీ కొరకు చనిపోయి నీ కొరకు ప్రాణం పెట్టి ఆ దినమే నీ గుర్తొస్తా ఉండాలి. అది విశ్రాంతి దినం అంటే. పెళ్లి రోజు గుర్తొస్తున్నట్టుగా గుర్తు రావాలి. అలా మీకు గుర్తొచ్చినప్పుడే ప్రభు దినం పట్ల మీకు అపరిమితమైనటువంటి ప్రేమ వస్తుంది. అది ఆచారంగా తీసుకుంటే మనకి ఏమీ అర్థం కాదు. కానీ నయోమి అంటే ఏమంటుంది? నేను నీ కొరకు విశ్రాంతిని ఆలోచింపవలసినటువంటి దాన్ని కదా. నీకు విశ్రాంతి కావాలి అని అంటే నువ్వు అన్యజనురాలివి, నీకు విశ్రాంతి ఎలా ఉంటుంది? నువ్వు బోయాజు దగ్గరికి వెళ్ళు, ఆ బోయాజు నీకు కొంగు కప్పుతాడు. అప్పుడు నేను వివాహం చేసుకుంటే అతడు నీకు సమీప బంధువుడు, అతను మనకు సమీప బంధువుడు, దగ్గర బంధువుడు. నువ్వు వైధవ్య వస్త్రంతో ఉన్నావు, అవమానంతో ఉన్నావు, నీవు సిగ్గుతో ఉన్నావు, నీవు ఏ స్వాస్థ్యము లేనిదానిగా ఉన్నావు, నీకు ఎలాంటి హక్కు లేనిదానిగా ఉన్నావు. నీవు కేవలం పరిగ మాత్రమే ఎదుర్కోవాలి. పడిపోయింది, చేతిలోంచి జారిపోయింది మాత్రమే నువ్వేం చేయాలి? యేసు ప్రభు కనాను స్త్రీ వచ్చి, అయ్యా నా పిల్లల్ని, నా కూతురు, నా కుమార్తెను బాగు చేయని అంటే యేసు ప్రభు ఏమన్నాడు? పిల్లల రొట్టు ముక్క తీసి
కుక్క పిల్లలకు పెట్టిట అంటే ఏంటి? ఎవరిది వాళ్ళకే కదా. వాళ్ళు పిల్లలైతే వాళ్ళు బల దగ్గర కూర్చొని భోజనం చేయొచ్చు. దాని అర్థం కుక్క పిల్లలని చెప్పాలని కాదు. ఇంకా దాస్యములో ఉన్నారు వాళ్ళు, స్వతంత్రం అవ్వలేదు. రమ్మను రమ్మను రా, వస్తే నేను నిన్ను బల్ల కింద తింటున్నప్పుడు పడిపోయిన వాటితో ఆకలి తెచ్చుకునే పరిస్థితి కాదు. బల్ల దగ్గర కూర్చుని నాతో పాటు తినేంత హక్కు నేను నీకు ఇస్తాను. హల్లెలూయా. ఆమె అన్యజనురాలు, రూతు అన్యజనురాలు, బెత్షెబా అన్యజనురాలు, రాహాబు అన్యజనురాలు, తామరు అన్యజనురాలు. మత్తయి సువార్త 4 అధ్యాయంలో ఉన్నట్టు ఆ మొదటి అధ్యాయం 4 స్త్రీలు అన్యజనురాలే. ఈ కనాను స్త్రీ కూడా అన్యజనురాలే. అక్కడ ఉన్నటువంటి సమరయ స్త్రీ కూడా అన్యజనురాలే. వీళ్ళందరికీ కూడా ఏమి లేదు? విశ్రాంతి లేదు. వాళ్ళు విశ్రాంతి దినాన్ని రాకూడదు. నిబంధన ఉన్నవాళ్ళే విశ్రాంతి దినానికి రావాలి. నిబంధనలో ఉన్నవాళ్ళే దేవుని సన్నిధికి రావాలి. నిబంధనలో ఉన్న వాళ్ళకి దేవుని సన్నిధి వచ్చేటువంటి హక్కు ఉన్నది. కడగాను ఉన్న వాళ్ళు కానీ, కుష్టివ్యాధి ఉన్న వాళ్ళు కానీ, ఏదైనా లోపం ఉన్న వాళ్ళు కానీ, వాళ్ళు ఎవరో కనీసం యెరూషలేములో కూడా ఉండడానికి లేదు. ఆశ్రయపురాల్లో ఊరికి వెలుపల బయట ఉంచుతారు. తెలుసా మీకు యెరూషలేములో ఉన్నటువంటి ఇశ్రాయేలీలకు విధి విధానాల గురించి? అపవిత్రులు ఎవరో కూడా అందరూ ఉండేవారు. వీడు ఫలానా విషయాల్లో అపవిత్రుడు అనేటువంటి కొన్ని విషయాలు రాశాడు బైబిల్లో. అలాంటి అపవిత్రులు ఎవరిని కూడా ఎక్కడ ఉంచరు? ఊరి లోపల ఉంచరు, పాలెంలో ఉంచరు. వాళ్ళని ఎక్కడో వెలుపు ఉంచుతారు, బయట ఉంచుతారు వాళ్ళని. ఇప్పుడు రూతు ఎక్కడ ఉండవలసింది? ఇంట్లో ఉండడానికి అవుతుందా? అన్యజనురాలు కదా. నీకు ఎక్కడ విశ్రాంతి దొరుకుతుంది? నీకు ఎక్కడ విశ్రాంతి ఉంది? నీకు విశ్రాంతి దొరకాలి అంటే మనకు ఒక సమీప బంధువుడు ఉన్నాడు. ఆ సమీప బంధువుడి దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడు. హల్లెలూయా. అతని పాదాల మీద పడు. ఆయన పాదాల మీద పడితే, ఆయన కాళ్ళ మీద పడితే నీ అవమానము, నీ నింద అంతా పోయేటట్టుగా ఆయన తన కొంగును కప్పుతాడు. ఆయన నీతో నిబంధన చేస్తాడు. ఆయన శరీరం ఇస్తాడు, తన రక్తం ఇస్తాడు, నిన్ను వివాహము చేసుకుంటాడు. తన ద్వారా నీకు సమస్త విషయాల్లో కూడా సమాన హక్కులు వస్తాయి. అప్పుడు నీకు విశ్రాంతి దొరుకుతుంది. నువ్వు పరిగెక్కలేదు. నీకే బోలు మంది పనికత్తులు ఉంటారు, నీకే బోల్డ్ మంది అన్నీ తెచ్చిపెట్టేవాళ్ళు ఉంటారు. అన్ని దేవుడే నీకు సమకూరుస్తూ ఉంటాడు. ఎప్పుడైతే నువ్వు ఆయన కొరకు హక్కురాలుగా మారిపోతావో, సో ఆయనకి యజమానురాలుగా మారిపోతావో, అప్పుడు ఏం చేస్తాడంటే దేవదూతల పరిచర్య నీకు దొరుకుతుంది. నీ పరిచర్య దొరుకుతుంది. పాములు వచ్చినా దేవదూతలు అక్కడ ఉంటాయి, తేళ్ళు వచ్చినా అక్కడ దేవదూతలు ఉంటాయి. మనం ప్రయాణమై వెళ్ళిపోతూ నిద్రపోతున్నా, ఇందాక సాక్ష్యం చెప్పినప్పుడు అక్కడ కూడా దేవదూతలు ఉంటాయి. 3 సార్లు మేము కారు వెళ్తున్నప్పుడు వాళ్ళు ఇలా కుళ్ళు పడిపోయి, ఒకసారి కారు ఇలా వెళ్ళిపోయి ఆల్మోస్ట్ వెళ్ళిపోతుందండి అన్నప్పుడు టక్కున దిక్కున రోజులు బోర్డు ఉన్నాయి. రాత్రి ఒక్క క్షణం కూడా నిద్రపోలేదు. ఇందాక ఇక్కడ కూర్చుంటే అలా నిద్ర వచ్చేది అంతే. అలాగే మా అవసరం వెళ్ళి కొంచెం మమ్మగడిగిన అలా దేవుని ఇస్తావు. మన రాత్రి కూడా నిద్రపోలేదు. అయినా సరే దేవుడు దేవదూతలనిచ్చి మరి నిద్రపోయినండి ఎవరో లేపినట్టుగా డ్రైవింగ్లోని లేపుతాడు. అమ్మో అనుకున్నాను. దేవస్తావు ఎన్నోసార్లు నీకు విశ్రాంతి దొరకాలంటే రోజు ఈ పని చేసి అలసిపోయాం, ఇంక పని చేయలేకపోతున్నాం. అప్పుడు ఎవరో ఒకరిని మనము ఆ పని చేయడానికి పెట్టినప్పుడు మనకి ఏం దొరుకుతుంది? రెస్ట్ దొరికిందిరా బాబు, కొంచెం రెస్ట్ దొరికిందిరా బాబు. రోజు మనం చేసే వంట మన హస్బెండ్ చేసేయడానికి ఆ రోజున మనకి ఏం దొరుకుతుంది? రెస్ట్ దొరుకుతుంది. మన కూతురు చేసిందనుకో, ఆ పూట ఏం దొరుకుతుంది? మనకి రెస్ట్ దొరుకుతుంది. నీకు రెస్ట్ ఆలోచిస్తున్నాడు ఆయన, నీకు విశ్రాంతిని ఆలోచిస్తున్నాడు ఆయన. దాని కొరకు విశ్రాంతి దినమును ఏర్పాటు చేశాడు ఆయన. నాకు అసలు విశ్రాంతి లేదండి, నాకు నెమ్మది లేదండి అని చెప్పేసి దేవుని మందిరానికి బయట ఉంటే ఏముంటుంది? రెస్ట్ ప్లేస్ అనే ఇక్కడ పెట్టాడు. మీరేం రైల్వే స్టేషన్లో కూడా చూడాలి. ఇది విశ్రాంతి తీసుకునేటువంటి స్థలము. ఏసీ గది వాళ్ళకి ఏసీ అని చెప్పేసి రాస్తాడు. అంటే ఏంటి? ఏసీ బుకింగ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా ఫ్రీగా వెళ్ళి అందులో రెస్ట్ తీసుకోవచ్చు. హాయిగా ఏసీ వేసి ఉంటారు. ట్రైన్ వచ్చేంత వరకు ఏసీ అక్కడ ఏం చేసుకోవచ్చు? హ్యాపీగా రెస్టారెంట్ చూసుకోవచ్చు, రెస్ట్ తీసుకోవచ్చు. ఏసీ బుక్ చేసుకుని వెళ్ళి అందరూ కూర్చున్నాడు అనుకో, టికెట్ ఏది? పెళ్ళి కాలేదా? వివాహం అవ్వలేదా?
యేసుప్రభుతో ఇంకా నిబంధన జరగలేదా? ఇంకా రక్షణ పొందలేదా? విశ్రాంతి దొరకదు. ఇంకా మందిరంలోనికి రావట్లేదా? విశ్రాంతి దొరకదు. విశ్రాంతి కావాలి అని అంటే ఆయన పాదాల మీద పడాలి, ఆయనతో నిబంధనలోనికి రావాలి, ఆయనతో పాటు కలిసి జీవించాలి, కలిసి నడవాలి, కలిసి బ్రతకాలి. ఆయనతో ఉంటేనే మనకు విశ్రాంతి. ప్రయాసపడి భారం వచ్చిన సమస్త జనులారా నా దగ్గరికి రండి. ఎవరి దగ్గరికి ఎక్కడికి వెళ్తే మీకు విశ్రాంతి దొరకదు. ఆడి ఉన్న శాంతిని కూడా పోగొట్టేసి వాడాడు, ఉన్న మనశ్శాంతిని పోగొట్టేసి వాడాడు అపవిత్రాత్ముడు. శాంతి దొరకదు, నెమ్మది దొరకదు. నీకు శాంతి సమాధానం యేసు ప్రభు ఒక్కడి దగ్గర మాత్రమే దొరికింది. 12 సంవత్సరాలుగా వైద్యుల చేత తిప్పలు పడ్డదంట. ఏం పడ్డదా? ఒక్కడ శాంతి ఉంచలేదు, ఒక్కడ నెమ్మది ఉంచలేదు, ఒక్కడ ఆరోగ్యం ఉంచలేదు. ఆ టెస్ట్ అన్నాడు, ఈ టెస్ట్ అన్నాడు, ఆ టెస్ట్ అన్నాడు, ఈ టెస్ట్ అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు. మొత్తం మంది చేసి యాతలు పెట్టి తిప్పలు పడి ఆ దెబ్బకి చచ్చిపోదాం అనిపించినటువంటి చివరి స్టేజ్లో ఒక్కసారి వస్త్రపు చింగిన అలా ముట్టిందంటే దేవుని స్తోత్రం. లైఫ్ సెటిల్ అయిపోయింది. కడగా ఊరు బయట ఉన్నటువంటి ఆమె సమాజంలోకి వచ్చేసింది. ఊరికి వెలుపులో ఉన్నటువంటి ఆమె దేవాలయంలోకి వచ్చేసింది. ఒక్కసారి ఆయన వస్త్రాన్ని ఇలా టచ్ చేస్తే చాలు. అంటే ఆయన వస్త్రపు చెంగుని ఇలా పట్టుకుంటే చాలు. అంతే, ఆయన్ని కూడా పట్టుకోకర్లేదు, ఆయన వస్త్రపు చెంగు పట్టుకోవడానికి వస్తే చాలు. రూతు అంటున్నాయమే, ఎల్లు అతని పాదాల మీద పడు, నీ సమీప బంధువుడు, నీ జీవితానికి విశ్రాంతి దొరికేంతంతే. ఆమేన్, హల్లెలూయా. మత్తయి సువార్త రాసినటువంటి సువార్త 12వ అధ్యాయం. మత్తయి సువార్త 11వ అధ్యాయం మొదట 28వ వచనం చదవండి. చాలు. 12వ అధ్యాయం 6వ వచనం చదవండి. 5వ వచనం. మరియు యాజకులు విశ్రాంతి దినమున దేవాలయములో విశ్రాంతి దినమున ఉల్లంఘించి నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రమందు చదవలేదా? దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మీకు చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొక మాట, మంచి మాట. మార్కు సువార్త 3వ అధ్యాయం 4వ వచనం చదవండి. మార్కు సువార్త 3వ అధ్యాయం. వారిని చూసి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, ప్రాణ రక్షణ ధర్మమా, ప్రాణ హత్య ధర్మమా అని అడిగాను. ఏమని అడుగుతున్నాడు? విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, ప్రాణ రక్షణ ధర్మమా, ప్రాణ హత్య ధర్మమా అని అడుగుతున్నాడు. కనుక విశ్రాంతి దినముల గురించి ప్రభువు ఆయన మాట్లాడుతున్నటువంటిది ఏంటంటే, అక్కడ మోచ చేయగలిగిన వాడు ఉన్నాడు, విశ్రాంతి దినమున దెయ్యం పట్టిన వాడు ఉన్నాడు. విశ్రాంతి దినమున చాలామందిని యేసు ప్రభు ఏం చేశాడు అని అంటే ఆయన స్వస్థపరిచాడు. అంటే ఆ దినమున వచ్చినటువంటి వాళ్ళ మీద దేవుడు ఏం చూపించాడంటే తన కనికరాన్ని చూపించాడు. ఆయన ఏం చూపించాడు? తన కనికరాన్ని చూపించాడు. ఎప్పుడైతే తన కనికరాన్ని చూపించాడో వారిలో ఉన్నటువంటి ఆ మనశ్శాంతి లేనటువంటి స్థితి, ఆ నెమ్మది లేని స్థితి కాదు. ఒక్కసారి ఏమైందంటే ఆ దినమున ఆ ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, ప్రభువుని కలుసుకున్నప్పుడు అది పోయి వారి జీవితాల్లో విశ్రాంతి దొరికింది వాళ్ళకి. ఆమేన్, హల్లెలూయా. ఏం దొరికింది వాళ్ళకి? విశ్రాంతి దొరికింది. ఎప్పుడైతే వారి జీవితాలకి నెమ్మది దొరికిందో, విశ్రాంతి దొరికిందో వాళ్ళకి అర్థమైపోయింది, ఆహా విశ్రాంతి దినమున ఏమున్నదో వాళ్ళకి తెలిసింది. కనుక యెషయా గ్రంథం 63వ అధ్యాయం 14వ వచనం. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 14వ వచనం. పల్లమునకు దిగు పశువులు విశ్రాంతి నొందినట్లు యెహోవా ఆత్మ వారికి ఏం చేస్తుందంట?
విశ్రాంతిని కలుగు చేస్తుందంట. ఎలా విశ్రాంతి అంట? ఎత్తు ఎక్కేటప్పుడు, పైకి ఎక్కేటప్పుడు ఎలా ఉంటుంది? మెట్లు ఎక్కేటప్పుడు ఎలా ఉంటుంది? ఆయాసం వచ్చేస్తాం. గతం ఉందా? పైకి ఎక్కేటప్పుడు ఆయాసం వచ్చేస్తారు. కిందకి దిగేటప్పుడు ప్రాణం సుఖంగా ఉంటుంది, హాయిగా ఉంటుంది, నెమ్మదిగా ఉంటుంది. పల్లమునకు దిగుతున్నటువంటి పశువులాగంట దేవుడంట వారికి ఏం కలుగు చేశాడంట? విశ్రాంతిని కలుగు చేశాడంట. హల్లెలూయా. మత్తయి సువార్త 12వ అధ్యాయం 12వ వచనం. 11వ వచనం చదవండి. ఆ మనుషునితో నీ చేయి చాపమనను వాడి చేయి చాపగా రెండవ దాని వలె 12వ అధ్యాయం 11వ వచనం. అందుకు ఆయన మీలో ఏ మనుష్యునికైనా ఒక గొర్రె ఉండి అది విశ్రాంతి దినమున గుంటలో పడిన ఎడల దాన్ని పట్టుకుని పైకి తీయడా. చూసారా, విశ్రాంతి దినాన్ని ఏమైందంటది? విశ్రాంతి దినాన్ని ఎక్కడ ఉందంటది? గుంటలో ఉందంట. విశ్రాంతి దినం ఎక్కడ ఉన్నది? ఒక సమస్యలో ఉందంట. విశ్రాంతి దినమున ఎక్కడున్నది? ఇది ఏదో ఒక ఇబ్బందులు ఉన్నదంట. విశ్రాంతి దినం ఎక్కడున్నది? ఎక్కడో హాస్పిటల్లో ఉన్నదంట. ఆ దినం పేరే, ఆ దినము పేరే, ఆ రోజు పేరే ఏ రోజు? ఆ రోజు పేరే మ్యారేజ్ డే. ఏంటది? ఆ రోజు పేరే, ఆ డే పేరే మ్యారేజ్ డే. మ్యారేజ్ డే రోజున ఎలా ఉండాలి? ఏదో పోయినట్టు, ఏదో కోల్పోయినట్టు, ఏదో నష్టపోయినట్టు ఎలా ఉండొచ్చంట. మరి విశ్రాంతి దినమున ఒక వ్యక్తి ఎలా ఉన్నాడు? ఓచ చేయితో ఉన్నాడు. విశ్రాంతి దినమున ఒక వ్యక్తి ఎలా ఉన్నాడు? ఏదో ఒక అప్పులో ఉన్నాడు. విశ్రాంతి దినమున ఒక వ్యక్తి ఎలా ఉన్నాడు? అనారోగ్యంతో ఉన్నాడు. విశ్రాంతి దినమున ఒక వ్యక్తి ఎలా ఉన్నాడు? ఏదో బాధలో ఉన్నాడు, ఏదో సమస్యలో ఉన్నాడు. అదేంటది? మరి అదే విశ్రాంతి దినం. అది 20 సంవత్సరాల నుంచి విశ్రాంతి దినానికి వస్తున్న ఆవిడ అపవిత్రాత్మను బట్టి నడుము వంగిపోయి ఉన్నది. మరి ఆవిడ విశ్రాంతి ఏది? ఇప్పుడు నడుము వంగిపోయి ఉన్నది. నిద్రపోయేటప్పుడు నడుము ఇలా పైకి లేవాలనుకో, ఇలా నడుము ఇలా పైకి రాదనుకో, మరి ఎలా నిద్రపోలే? ఎంత ఇబ్బందో, ఎంత కష్టమో తెలుసా? కూర్చోవడం ఎంత కష్టం. నడుముంగిపోయింటి అలా కూర్చుంటుంది. ఇలా పైకి లేపి చూడలేదు. ఏం చెప్తున్నారు? పైకి లేపి చూడలేదు. ఇలా నడిచి వెళ్ళేటప్పుడు ఎలా నడుచుకుంటూ వెళ్ళాలి? ఇలా కిందకి నడుచుకుంటూ వెళ్ళాలి. ఎదురుగా ఏమొస్తుందో తెలియదు, ఏమొస్తుందో తెలియదు. ఆవిడ విశ్రాంతి ఉందంటారా? మరి విశ్రాంతి దినం దేనికి? పరిసయ్యులు, శాస్త్రులు వారి దినాన్ని అడ్డు పెట్టుకుని, రోజును అడ్డు పెట్టుకుని, వారి దగ్గర నుంచి అన్నీ సంపాదించుకుని, వారి దగ్గర నుంచి అన్నీ తీసుకుంటున్నారు తప్ప వారి దగ్గరికి వచ్చినటువంటి పశువులకు మాత్రం విశ్రాంతి లేదు. వారి దగ్గరికి వచ్చిన గొర్రెలకు విశ్రాంతి లేదు. అది అలాగే 20 సంవత్సరాల నుంచి గోతులో ఉన్నది. అది 20 సంవత్సరాల నుంచి అలాగే రాయి కింద పడి ఉన్నది. అది 20 సంవత్సరాల నుంచి ఆ కాడి కిందే ఉన్నది. ఎద్దు కష్టపడిన తర్వాత, పొలంలో దున్నిన తర్వాత ఏం చేయాలి మనం? కాడి దిగారు కదా. కానీ కాడి అలాగే ఉంచితే, రాత్రి అంతా కాడ అలా ఉంచితే, పగలవుతుంది రాత్రి కాడ అలా ఉంచితే అది తినొద్దా? అది నిద్రపోవద్దా? దానికి విశ్రాంతి వద్దా? నయోమి అంటుంది, నేను నీకు విశ్రాంతిని. ప్రతి సేవకుడు తన యొక్క సంఘము కొరకు అలా విశ్రాంతిని విచారించవలసిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరిని ఆ గుంటలో నుంచి, ఆ రాతి కింద నుంచి, ఆ గాయముల్లో నుంచి, ఆ బాధల్లో నుంచి, ఆ సమస్యల్లో నుంచి, అప్పుల్లో నుంచి, ఆ బాధల్లో నుంచి ప్రభువు మనల్ని బయటకు తీయడానికి ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా పట్టించుకుంటాడు ఆయన. ప్రతి కుటుంబాన్ని వ్యక్తిగతంగా పట్టించుకుంటాడు ఆయన. ఆత్మీయ జీవితంలో వ్యక్తిగతంగా పట్టించుకుంటాడు ఆయన. ఆర్థికపరమైన విషయాల్లో వ్యక్తిగతంగా పట్టించుకుంటాడు ఆయన. ఆరోగ్యపరమైన విషయాల్లో వ్యక్తిగతంగా పట్టించుకుంటాడు ఆయన. అలా పట్టించుకున్న వాడే నీకు విశ్రాంతిని కలుగు చేస్తాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుకున్నాక మిగిలిన భాగాన్ని వచ్చేవారు మనం ఉంటాం. తల్లు ఉంచినట్లయితే విస్తారమైనటువంటి కృప దాంట్లో ఉన్నది.